హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వచ్చి రాగానే షాపింగ్ మొదలెట్టేసావు అక్క అంటారేమో. షాపింగ్ వీడియోస్ వస్తామాను రావాలండి. ఇది ఫస్ట్ టైం కదా, వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కదా, సరదాగా మీకోసం అని చెప్పేసి తీసుకొచ్చేసాను. రాగానే ఇంట్లో సరుకులు ఏం లేవేంటి మామ అని అడిగేసరికి సరే ఏం కావాలి అవి తెచ్చుకున్నారనమాట. అంటే నా కోసం కాదు, ఇంట్లోకి అన్నమాట. సో అందుకని చెప్పేసి సరే అని చెప్పి మా వేట మొదలు పెట్టాము. ఇలాంటి బాస్కెట్లో 2 బాస్కెట్లు వేసుకుని వెళ్ళిపోయామన్నమాట. నా కోసం ఆయిల్ వెతుకుతున్నాను, ఎందుకంటే ఆయిల్ తెచ్చుకోలేదు నేను వచ్చేటప్పుడు, ఎందుకంటే ఒలిగిపోతాయి కదా అని చెప్పేసి ఆయిల్ తీసుకోలేదనమాట. సో ఆయిల్ వెతకాను, దొరికింది ఫైనలీ. ఇది కోల్ తీస్తున్నాను ఇక్కడ. కోల్ని దిజాజ్ అంటారు అన్నమాట. ఒకవేళ తప్పు చెప్తుంటే ఎవరన్నా నాకు కరెక్షన్ చేయండి. నేనైతే దిజాజ్ అనే అంటాను. మెత్తన మాంసాన్ని అయితే సదురు అంటారు. ఈ 2 తీసుకున్న తర్వాత నాకైతే ఇక్కడ ఇండోనేషియా అమ్మాయి అయితే వీడియో తీసింది. నాకు కొంచెం భయమే, కొత్త అమ్మాయి, పాత దేవక్క కాదు. సో అందుకని కొంచెం భయపడితే కొంచెం వీడియో తీవా అని చెప్పాను. మనకు ఒకరు వీడియో తీసేవాళ్ళు ఉంటే అబ్బా భలే వస్తాయి వీడియోస్, కానీ తీసేవాళ్ళు లేకపోతేనే ప్రాబ్లం అన్నమాట. ఇది వచ్చేసి ఆల్వక్రాలో అల్మీరా జమియా అనమాట. అన్నీ దొరుకుతాయండి, మన ఇండియా సామానం అంతా కూడా ఉంటుంది. ఇక్కడ రవాబీ ఇది ఉంటాయి అనమాట. రవాబీ వెనకాల ఇక్కడ చాలా ఉన్నట్టున్నాయి, అంటే ఆల్వక్రాలో 2-3 ఉన్నట్టున్నాయి అల్మీరా జమియా. ఇక్కడ అన్నీ దొరుకుతాయండి, దొరికినాయి అంటూ ఏమీ ఉండవు. అన్నీ మన ఇండియా సామాన్లు అన్నీ దొరుకుతాయి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. అంటే 10 రియల్ ఇటు కొనుక్కున్నాం అనుకోండి, 230-40 రియల్, 40 రూపాయలు అలా ఉంటుంది. అమ్మో ఇది 10 రియల్ ఇక్కడ, అంత ఎక్కువ రేట్ అని చెప్పేసి ఆలోచించి ఇంకేం కొనుక్కోవడం మానేస్తాం అన్నమాట. కాకపోతే ఇక్కడ అన్నీ కూడా దొరుకుతాయండి. నా కోసం ఏం తీసుకున్నాను అంటే, అక్క మరి అంత షాపింగ్ చేశారు కదా, మీకోసం ఏమైనా తీసుకొచ్చా? వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ సామాన్లు అంటారేమో, వాళ్ళ సామాన్లో మనం ఏం తీసుకోకూడదండి, ఎందుకంటే వాళ్ళు చెప్తే తీసుకోవాలి. ఇక్కడైతే నాకు షకీల్ తమ్ముడు ఉన్నాడు కదా, మా డ్రైవర్, ఆ తమ్ముడు అయితే వీడియో తీస్తున్నాడు. రకరకాలుగా తీసాడు అనమాట. ఫైనలీ బిట్ ఒకటి తీసాను, అంటే మీకు అప్లోడ్ చేశాను అనమాట. సరే కదా అని చెప్పి ఇక ఫైనల్లీ మొత్తం టోటల్ సామాన్ ఏం కావాలని అన్నీ తీసేసుకొని బిల్లింగ్ అయితే చేస్తున్నాం అనమాట. నేను వచ్చిన కొత్తలో కార్డు ఇచ్చి నీకు ఏం కావాలో తీసుకునిరా అంటే 1200 బిల్ అంతా చేశాను. అప్పుడు దెబ్బతో మళ్ళీ కార్డు ఇవ్వలేదు మామ, నన్ను ఎప్పుడు కొట్టుకాడికి పంపించలేదు. ఈసారి మళ్ళీ రాగానే కార్డు ఇచ్చి మళ్ళీ నీకు ఏం కావాలో తెచ్చుకుంటే 1800 బిల్ చేశాను. మామూలుగా ఉండదు మరి, అట్లా ఉంటుంది మనతో షాపింగ్ అంటే. ఇవన్నీ కూడా కిచెన్కి సంబంధించినవి అండి, అంటే మంత్లీ కావాల్సినవే. సో అందుకని చెప్పి ఎక్కువగా తీసుకున్నాం అనమాట. మనకంటే ఎక్కువగా వచ్చి పెడతారు వాళ్ళు వెళ్తే, అంటే దగ్గరగా 2000-3000 కూడా సరుకులు తెచ్చుకుంటారు. వాళ్ళు వెళ్తే కారు నిండుగా వచ్చేస్తాయి. కానీ మనం వెళ్ళాము అంటే కొంచెం భయంతో తక్కువ తీసుకుంటాం అన్నమాట. వెళ్ళే పెద్ద లెక్కేం కాదు, ఇంచుమించు ఒక 50,000 సామానం తీసుకుంటారు. అదనే నెలంతా వస్తుందా అంటే నెలంతా కూడా రాదు, మధ్యలో మళ్ళీ ఇంకొకసారి తెచ్చుకుంటారన్నమాట. సో ఇంకా ఏమేం కావాలి, అదిగో చీపుర్లు కావాలన్నారు. నేను వచ్చేసరికి పాతి చేసేసారు చీపుర్లు అని చెప్పేసి కొత్త చీపుర్లు కూడా తీసుకున్నాను. సో ఫైనల్లీ ఇలా తీసుకుని మొత్తం అన్ని పట్టుకుని వచ్చేసాం అనమాట. మా కోసం ఏం తీసుకున్నాం అంటే జ్యూసులు తీసుకున్నాం. చూసారు అక్కడ పెడుతున్నాను జ్యూసులు తాగడానికి అని చెప్పి. మేడం ఏమన్నారు, ఇలా షాపింగ్ చేసుకున్నప్పుడు జ్యూసులు తీసుకున్నా. ఈమె కొత్త ఆమె అన్నమాట, శ్రీ పేరు వచ్చేసి కొత్త ఆమె. దేవక్క లేదా అంటే అక్క కూడా ఉంది. ఫైనలీ చూసారు బిల్ ఎంత బాగుందో, అట్లుంటుంది మరి. ఓకే, మన వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.